హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పాల ముంజలండి. మనం ఎటువంటి మైదా కానీ ఆయిల్ కానీ వాడకుండా ఈ పాల ముంజల్ని చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు, ఇంట్లో ఏం లేనప్పుడు కార్న్ఫ్లోర్ను షుగర్ ఉంటే సరిపోతుందండి. చాలా క్విక్ అండ్ ఈజీగా ఈ స్వీట్ని మనం రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి ప్రాసెస్. మరెందుకు రెసిపీ చూసేద్దామా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం గీ వేసుకొని చాప్డ్ క్యాష్యూ నట్స్ వేసుకున్నానండి. క్యాష్యూ నట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి మనం రెసిపీలో యాడ్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి అక్కడక్కడ క్రంచీగా తగిలి మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. ఇప్పుడు చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఇవి ఒక ప్లేట్లో తీసుకొని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఈ గ్లాస్ ఫుల్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. 1 గ్లాస్ ఆఫ్ కార్న్ఫ్లోర్కి 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ సేమ్ గ్లాస్తోనే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒక పాత్రలో వేసుకొని సేమ్ గ్లాస్తోనే షుగర్ కూడా తీసుకోండి. 1 గ్లాస్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకొని షుగర్ బాగా కరిగినంత వరకు కలుపుకోండి. పాలు కూడా కొంచెం మరగాలండి. షుగర్ కరిగేలోపు పాలు కూడా మరుగుతాయి. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని షుగర్ కరిగినంత వరకు అలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎలాచీ పౌడర్, ఎలాచీస్ అండ్ షుగర్ మిక్సీలోనేసి బాగా గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటానండి. ఏవైనా స్వీట్స్ చేసినప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు కదా అని. సో ఇక్కడ నేను ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉంచుకున్నాను ఆ పాలని. ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా, 1 గ్లాస్ ఆఫ్ కార్న్ఫ్లోర్, అది ఒక చిన్న బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చూడండి ఇలా జారుడులా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కలుపుకున్నది ఈ పాల్లో మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. మనం అది వేసుకున్న వెంటనే థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. సో చాలా కేర్ఫుల్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాష్యూ నట్స్ కూడా అందులో వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంకా స్వీట్ రెడీ అయిపోయినట్టే. చాలా త్వరగా అయిపోతుందండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఎవరికైనా నచ్చుతుందండి. సో ఇప్పుడు రెడీ అయిపోయిన పాల ముంజల మిశ్రమాన్ని ఒక ప్లేట్ తీసుకొని కొంచెం దానికి గీతో గ్రీస్ చేసుకుంటే మిశ్రమం దానికి అంటకుండా ఉంటుందండి. సో గ్రీస్ చేసుకొని ఇదంతా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మిగిలిన క్యాష్యూ నట్స్ దాని మీద వేసుకొని బాగా చల్లారాక అప్పుడు మనం ఒక నైఫ్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారా బాగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు నైఫ్తో నేను చూపించిన విధంగా పీసెస్ మీకు ఎలా నచ్చితే అలా అండి పీసెస్ కట్ చేసుకొని, డైమండ్ అయితే డైమండ్, స్క్వేర్ అయితే స్క్వేర్, మీకు ఎలా నచ్చితే అలా పీసెస్ కట్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో కానీ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా స్మూత్గా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఈజీగా తినేయగలుగుతారు. అంత స్మూత్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ చెప్పండి. థ్యాంక్స్.